ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ ఇప్పుడు నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. ఇవాళ మనకి న్యూ కోచ్ వచ్చారు, హబీబున్నిసా గారు. హాయ్ హబీబున్నిసా గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది నా దగ్గరికి? నేను వచ్చి 6 months అయింది మేడం. 6 months అయింది. ఎలా వచ్చారు నా దగ్గరికి మీరు నేను చెప్పండి. యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాను మేడం. కస్టమర్గా వచ్చారా ఫస్ట్? అవును మేడం, నేను కస్టమర్గా వచ్చాను. ఫస్ట్ ఐడి తీసుకున్నారా? లేదు మేడం, 2 months మేడం దగ్గర ప్రొడక్ట్ తీసుకున్నాను. అసలు హబీబున్నిసా గారు కోచ్ అవుతారని కూడా నాకు తెలియదండి. ఎప్పుడైతే నేను ఇలా కోచ్ ఆపర్చునిటీ చెప్పానో కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ మేడం వచ్చింది కస్టమర్గా ఐడి ఇస్తానండి అంటే నాకు ఐడి వద్దు, నాకు ఏం వద్దు, నాకు ప్రొడక్ట్ ఒకటి ఇస్తే చాలు అన్నారు. సరేలే అండి అని ఒక 2 months పంపించాను. ఇంకా 3వ నెల ఇంకా చూస్తూ ఉంటారు కదా, మన గ్రూప్స్లో ఉంటారు, మనం జూమ్ కాల్స్లో ఉంటారు కదా, ఇంకా నాకు ఐడి కావాలన్నారు. అక్కడి నుంచి చెప్పండి ఏం జరిగింది. నేను ఫస్ట్ 2 months ప్రొడక్ట్ వాడాను. వాడిన తర్వాత మేడాన్ని అడిగాను, ఎంత బరువు తగ్గారు 2 monthsలో? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారు? నేను 3 monthsలో 27 kilos తగ్గాను. 2 months వాడిన తర్వాత నాకు బాగా అనిపించింది, మేడం కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పాను. మేడం చెప్పారు డిస్కౌంట్ ఎందుకు, నీకు ప్రోడక్టే ఫ్రీ వస్తుంది, నేను చెప్పినట్టు విను అని చెప్పారు. సరే అని నేను అడిగాను, చెప్పండి మేడం అని. మేడం అయితే మార్కెటింగ్ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు నచ్చింది. అప్పుడు నేను ఐడి తీసుకున్నాను. ఐడి తీసుకున్న ఫస్ట్ మంత్ నాకు కొద్దిగా అమౌంట్ ఎక్కువ అనిపించింది. తర్వాత నా ప్రోడక్ట్ నేను ఫ్రీగా తాగుతున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రొడక్ట్ ఫ్రీగా తాగేస్తున్నారు. అవును మేడం. ఎన్ని కేజీలు బరువు తగ్గారు? నేను 27 kgs వెయిట్ తగ్గాను. ఎన్ని నెలల్లో తగ్గారు? 4 monthsలో తగ్గాను మేడం. ఎందుకు కోచ్గా మారారంటే రిజల్ట్ అంత గట్టిగా ఉందండి. ఇంకా ఎందుకు రిజల్ట్ అంత గట్టిగా ఉంది మేడం, ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి ఇన్కమ్ సంపాదించవచ్చని మేడం చెప్పారు. నాకు నచ్చింది. నేను చూద్దాం ఒక నెల అన్నాను, చూశాను, నాకు ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడు నెలకు నేను 15,000 సంపాదిస్తున్నాను. 9 మంది కస్టమర్ కు వెయిట్ లాస్ చేశాను, ఒక కస్టమర్ కు వెయిట్ గెయిన్ చేశాను. మీరు ఇక్కడ ఆగండి హబీబున్నిసా గారు. హబీబున్నిసా గారు నాకు పరిచయం అయింది నార్మల్ హౌస్ వైఫ్ గా అనమాట. వచ్చారు, ఎన్ని కేజీలు బరువు తగ్గారు? 27 kgs బరువు తగ్గారు. కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు. అసలు నార్మల్ హౌస్ వైఫ్ ఇవన్నీ చేయగలిగిద్దని నమ్ముతామా? 15,000 ఇన్కమ్, ప్రొడక్ట్ ఫ్రీ, 10 మంది కస్టమర్స్. ఇవాళ బౌన్స్ బ్యాక్ అకాడమీకి ముందు రోజే క్వాలిఫై, లీడర్షిప్ ట్రైనింగ్ క్వాలిఫై, దీనికి క్వాలిఫికేషన్ ఉంటుంది అనమాట. క్వాలిఫై అయ్యి పార్టీ ఎంజాయ్ చేసి ఇప్పుడు మేము ఇంటికి వస్తున్నాం అండి. ఇదంతా ఒక నార్మల్ హౌస్ వైఫ్ చేయగలదంటారా? నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేడం, మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. ఎవరైనా చేయొచ్చు అండి, హబీబున్నిసా గారే కాదు ఎవరైనా చేయొచ్చు. చెయ్యాలి అని తనకుంది గట్టిగా. తను ఫస్ట్ నాకేం తెలియదు, కస్టమర్గా ఉన్నప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము చూస్తాము, కస్టమర్ లాగే చూశానండి. ఎప్పుడైతే తను కోచ్ అని ఒక పదాన్ని పట్టుకుందో అమ్మటి అడిగేసింది అనమాట. 2 months తర్వాత మా గ్రూప్స్లో అన్నిట్లో ఉంటుంది కదా, మేడం కోచ్ అంటున్నారు అది ఏంటని అడిగేసింది. ఇంక నేను తను పట్టుకున్నా. ఇంకా 2 monthsలో సూపర్వైజర్ అయ్యారు కదా మీరు. అవును మేడం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా షార్ప్గా ఉంటారండి. ఏమో మరి నేను షార్ప్గా ఉంటాను, వాళ్ళు షార్ప్ అవుతారు నాకు తెలియదు. కానీ ఎలా అనిపిస్తుంది మీరు మా దగ్గరికి రావడం? చాలా హ్యాపీగా ఉంది మేడం. మరి వీళ్ళందరూ రావచ్చు, రావచ్చు, అందరు రావచ్చు. అసలు నేను ఎంత చెప్పినా వీళ్ళు వీడియోస్ హౌస్ వైఫ్ ఉండి ఒకళ్ళకు మళ్ళీ లేదు. నేను ఒక విషయం చెప్తానండి, వీళ్ళు ఏం చెప్తారు, నా దగ్గరికి రారు, ఎక్కడెక్కడో జాయిన్ అవుతారు. ఏదైనా పెద్ద ట్రైనింగ్లోనే నా దగ్గరికి వచ్చి మేడం మిమ్మల్ని చూసి మేము పని చేస్తున్నాం, మిమ్మల్ని చూసి హెర్బల్ లైఫ్ జాయిన్ అయ్యమంటారు. అదేదో నా దగ్గర జాయిన్ అయ్యవచ్చు కదా అని నా బాధ. నేనేమో నవ్వి సెల్ఫీ ఇచ్చేసి వచ్చేస్తాను. ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎంతమంది అడుగుతారు సెల్ఫీస్ నన్ను? చాలా మంది అడుగుతున్నారు. చెప్పండి. నా కోచ్గా పావని మేడం దొరకడం నా అదృష్టం, నా లక్ కూడా. నా లైఫ్ అయితే చాలే. వీళ్ళందరూ నేను అడిగి పొగిడిచ్చాను అనుకుంటారు పాపం. ఇంకేం చెప్తారు? ఒక హౌస్ వైఫ్గా ఉండి మనం పక్క వాళ్ళకు మిగిలిన అన్నం ఇస్తాం అంతే తప్ప, ఒక హౌస్ వైఫ్గా. కానీ ఇక్కడ కోచ్ ఆపర్చునిటీ తీసుకుంటే మనం కూడా హెల్ప్ చేయొచ్చు అనేది నాకైతే గట్టి నమ్మకం కలిగింది. నేనైతే అలాగే కోచ్ ఆప్షన్ తీసుకున్నాను, నా జర్నీ మొదలు పెట్టాను. నేనైతే హ్యాపీగా ఉన్నాను. వీళ్ళందరూ రావచ్చా? అందరు తప్పకుండా రావచ్చు. మన ఇంట్లో ఉండి నమ్మొచ్చు 100%. నేను అసలు 3-4 months మేడం ముఖం చూడలేదు, ఊరికి యూట్యూబ్లో చూశాను, నమ్మినట్టు నాకు రిజల్ట్స్ అట్లనే మేడం చెప్పారు. మేడం చెప్పినట్టు నేను డైట్ ప్లాన్. చాలా మంది అంటారు కదండి, ఎందుకు మేడం ఇంత కష్టపడతారని. ఇన్ని గోల్డెన్ వర్డ్స్ ఎవరిస్తారు చెప్పండి? ఇంత కష్టపడితేనే వస్తాయి. మీరేమంటారు హబీబున్నిసా గారు? నిజమే మేడం, ఇదైతే అసలు ఒక కళ, ఇప్పుడు కూడా కళ అనిపిస్తుంది ఇదల్లా. ఏం కాదు, మీరు చెయ్యాలని నిర్ణయించుకున్నారు, నేను పట్టుకొని తీసుకొచ్చాను. మనం చెయ్యాలని నిర్ణయించుకోకపోతే మనం ఏం చేయలేం, నిర్ణయించుకుంటే ఏదైనా చేయగలం. మీ సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీకు మంచిగా. అవును మేడం. ఎవరైనా మంచి పని చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. కోచ్ ఆపర్చునిటీ లేడీస్కి పార్ట్ టైం చేసుకోవడానికి చాలా బాగుంటుంది, జెంట్స్కి కూడా బాగుంటుంది. మన దాంట్లో జెంట్స్ ఎంతమందిని చూసారు ఇవాళ కొత్త కోచెస్ని?
ఒక 10 మందిని చూసాను మేడం నేను. మరి మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి. జెంట్స్ ఓన్లీ లేడీస్ని పిలుస్తుంది పావని గారు అనుకోకండి, మీరు కూడా జెంట్స్ జాయిన్ అవ్వచ్చు. కావచ్చు, లేడీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇన్కమ్ సంపాదించుకొని హెల్తీగా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఎవరైనా నాకు కోచ్ వచ్చారంటే వాళ్ళు మా సొంత ఒక సిస్టర్ లాగా, అంతే. పెద్దవాళ్ళైతే అక్క, చిన్నవాళ్ళైతే చెల్లెల్లాగే చూసుకుంటానండి. ఇందులో అబద్ధం ఉండదు. కావాలంటే తనని అడగండి మీరు. ఎలా అనిపిస్తుంది నాతో మీకు ఉండడం, ర్యాపో కానీ? అసలు నేనేనా మీ దగ్గర ఉన్నది అనిపిస్తుంది మేడం నాకైతే. పావని మేడం అంటే అసలు మేడంతో మాట్లాడడమే కష్టము. అక్కడ నేను బీబీఏలో చూశాను, కానీ నేను మేడం పక్కన నిలబడి మాట్లాడుతున్నానంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి. నిజంగా మా కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు అందరూ లక్కీ. నేను కోచ్ ఉన్నానని కాదు, నా కమ్యూనిటీ అంత గొప్పది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, కోచ్ ఆపర్చునిటీ కావాలి, కోచ్ ఐడి కావాలి, ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి, ఓకేనా? లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఇదే వెల్కమ్ అనమాట, ఓకేనా? ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది పావని. బాయ్ బాయ్.